నమస్తే అండి. మనం ఉత్తరాఖండ్లో ఇప్పుడు మనం ఒక రైతు విత్తనం తయారీ అనేటువంటి పరిశోధన కేంద్రంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదంతా కూడా గోధుమ. దీన్ని శాస్త్రవేత్తలందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి వంగడాలను తయారు చేసి రైతులకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా మనం వాడేటువంటి వరి, మొక్కజొన్న వీటికంటే కూడా అధిక పోషకాలు ఈ గోధుమల్లో ఉంటాయండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీన్ని హల్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రొట్టెలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చపాతీ పూరీలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా దీని విరివిరిగా కూడా వీటి వినియోగం అనేది జరుగుతుంది అండి. దీనికి సంబంధించి మరి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులతో కూడా దీని మీద రీసెర్చ్ జరిపించి ప్రయోగాత్మకమైనటువంటి పంటలను కూడా తీసేందుకు చాలా కృషి చేస్తున్నారు. దీనిలో ఇప్పటికే మనం మన పూర్వీకుల కంటే కూడా ఇప్పుడు బ్రతకాలైనా మన అనారోగ్యం పాలవాలన్న కారణం ప్రధానమైనటువంటిది ఏంటంటే పంటలు. ఇందులో బలమైనటువంటి పంటగా ఈ గోధుమను తీసుకున్నట్టయితే ఇప్పుడు రాబోయే తరానికి మనం ఆరోగ్యాన్ని మంచిగా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.